ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకందరికి కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు చూస్తూ మరి మేలు పొందుతున్నారని, ప్రార్థన చేస్తూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమాలు టీవీలో మాత్రమే కాదు కానీ యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉన్నాయనేటువంటి విషయాన్ని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దైవ జ్ఞానం పాలని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఆ వీడియోలన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. మీరు వాటిని చూసి అవి మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఇతరులకు కూడా వాటిని షేర్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఆ విధంగా చేయటం వల్ల మరికొంతమందికి దేవుని గురించిన సత్యాలని మీరు అందించినటువంటి వారు అవుతారు, ఈ సేవలో పాల్గొందిన వారు అవుతారు. మరి గతంలో నేను గత 2 సందేశాల్లో కూడా 2 ప్రాముఖ్యమైన విషయాలు తెలియపరచడం జరిగింది. మొదటి సందేశంలో నిజమైన దేవుణ్ణి గుర్తించడం ఎలాగా అనేటువంటి దాని మీద, ఈ లోకంలో అనేక మంది దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు అని, మరి వారందరిలో కూడా నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోవాలి అంటే తెలుసుకోవటానికి ఒక ఆధారం ఉండాలి అని, అందుకే యేసుక్రీస్తు ప్రభు ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి అతి శక్తివంతమైన కార్యాన్ని ఆయన జరిగించి తన దైవత్వాన్ని రుజువు చేశాడని తెలియజేయడం జరిగింది. అదేమిటంటే చనిపోయి తిరిగి లేవటం, పునరుద్ధానం. ఎంతోమంది ప్రపంచంలో దేవతలు, దేవుళ్ళు పూజింపబడుతున్నటువంటి వారు ఎందరో ఉంటూ ఉన్నారు. అయితే యేసు ప్రభువు తాను నిజమైన దేవుడిని నిరూపించడం కోసం వారెవరు చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని జరిగించాడు. అదే మరణించి తిరిగి లేవటము, సజీవంగా తిరిగి లేచిన తర్వాత మరలా చనిపోలేదు కానీ శరీరంతో మరి పరలోకానికి వెళ్ళటం అనేది జరిగింది. ఇదంతా కూడా గత సందేశంలో అనగా నిజమైన దేవుణ్ణి గుర్తించడం ఎలాగనేటువంటి సందేశంలో వివరాలు ఉంటున్నాయి. చూడని వారు చూడండి. రెండవదిగా మరణించిన వారు తిరిగి బ్రతుకుతారా అనేటువంటిది కూడా 2వ సందేశంగా చెప్పడం జరిగింది. మరి అందులో చనిపోయినటువంటి వారు, ప్రతి మనిషి పుట్టుక గురించి మనకు తెలుసు, అలాగే ప్రతి మనిషి చనిపోవటం గురించి తెలుసు. మనకు తెలియంది ఏంటంటే ప్రతి మనిషి కూడా తిరిగి లేస్తాడనేటువంటి సత్యం. అది ఎవరికి కూడా తెలియదు. అది తెలియజేయడం కోసం దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన స్వయంగా చనిపోయి తిరిగి లేచాడు ప్రథమ ఫలముగా. మరి దాని ద్వారా మనుషులందరూ తిరిగి లేపబడతారు ఒక రోజున అనేటువంటి వాస్తవాన్ని ప్రపంచానికి ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన రుజువు చేశాడు. అలాగే మనుషులు వారు చేస్తున్న పాపములు విడిచిపెట్టి మారు మనసు పొంది జరగబోయేటువంటి తీర్పును తప్పించుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మనుషులకు తెలియపరచడం కోసం ఆయన పునరుద్ధానుడైన విషయాలు 2వ సందేశంలో చెప్పడం జరిగింది. క్రీస్తు ఎందుకు పునరుద్ధానుడయ్యాడంటే ఈ 2 కారణాలని మరి గత 2 సందేశాల్లో చెప్పడం జరిగింది. ఈ రోజున మూడవ అంశం యేసు ప్రభువుని నమ్మినటువంటి వారికి కలిగేటువంటి లాభం ఏంటి, క్రీస్తుని నమ్మితే వచ్చేటువంటి లాభం ఏంటి. మరి ఇందుకు ముందుగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3, 4 వచనాలను మనం చదువుకుందాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతుల్లో నుంచి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు మృతుల్లోంచి తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగి ఉన్నదనే మాటను మనం చూస్తాం. అంటే క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచినందువలన మానవ జాతికి కలిగినటువంటి మేలులు ఏమిటి అంటే, మొదటిది దేవుడు ఎవరు, నిజదేవుడు ఎవరో ప్రపంచం గుర్తించడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు, ప్రత్యేకతను తెలియపరుస్తూ. రెండవదిగా
చనిపోయినటువంటి వారందరూ కూడా ఒకరోజు తిరిగి లేపబడతారు, ప్రతి ఒక్కరికి కూడా వారి వారి క్రియ చొప్పున తీర్పు ఉంటుంది అనే సత్యాన్ని తెలియపరచడానికి ఆయన తిరిగి లేచాడు. ఇక మూడవదిగా గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన తిరిగి లేవటం వల్ల కలిగేటువంటి మూడవ మేలు, మూడవ దీవెన ఏమిటి అనగా, క్రీస్తుని నమ్మిన వాళ్ళకి మరి విశేషంగా ఏమిటి అంటే, యేసు మృతుల్లో నుంచి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనే మాట మనం చూస్తాం. మృతుల్లో నుంచి యేసుక్రీస్తు తిరిగి లేవటం వల్ల ఏం కలిగింది అంటే జీవముతో కూడిన నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణ అంటే ఒక మంచి హోప్ అనేటువంటిది, లివింగ్ హోప్ అనేటువంటిది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మరి మనకు ఏదైనా ఒక అవసరము, ఒక సమస్య వచ్చినప్పుడు మనము ఎవరి దగ్గరికి వెళ్తాము? సహజంగా ఆ సమస్యను పరిష్కరించగలిగిన వారు ఎవరున్నారో కనుక్కొని, ఎవరి వలన మనకి సమస్య పరిష్కారం అవుతుందో తెలుసుకొని వారి దగ్గరికి మనం వెళ్ళటం, ఆ సమస్యను పరిష్కరించుకోవటం జరుగుతుంది. అంటే సజీవంగా ఉన్న వారి దగ్గరికి, సమస్యను పరిష్కారం చేయగలిగిన వారి దగ్గరికి మనం వెళ్ళటం జరుగుతుంది. అంతేకాని మరి చనిపోయినటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళి సమస్య పరిష్కారం అనేటువంటిది వారికి చెప్పలేం. ఎందుకని? చనిపోయిన వారి దగ్గర మనకు పరిష్కారం దొరుకుతుందనేటువంటి నిరీక్షణ మనకు లేదు. వారు చనిపోయారు, సమాధిలోకి వెళ్ళిపోయారు, వారి జీవితం అనేటువంటిది క్లోజ్ అయిపోయినంతటితోటి ఇక వారు మనకు ఎలాంటి సహాయం చేయరు. సహాయం ఎవరు చేస్తారంటే, బ్రతికున్న వాళ్ళు, పరిష్కరించగల సామర్థ్యం ఉన్నవారు, వారు మనకు సహాయం చేయగలుగుతారని మనకు అతనికి తెలుసు. కాబట్టి మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనము ఒకసారి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాము? మన బంధువుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ, మన సహాయం చేయగలిగినటువంటి వారిలో కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటామంటే, చనిపోయిన బంధువులు కానీ, చనిపోయిన స్నేహితులు కానీ, చనిపోయినటువంటి ప్రముఖుల్ని కానీ మనం జ్ఞాపకం చేసుకోం. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? సజీవంగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటాం. వారి దగ్గర మనకి ఏదన్నా పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఒక ఆశ మనకు ఉంటుంది. ఇక్కడ నిరీక్షణ అంటే ఒక ఆశ. మన జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా మరి పరిష్కరించే వ్యక్తి మనకు ఉన్నట్లయితే మనకు ఒక ధైర్యం ఉంటుంది, ఒక ధీమా ఉంటుంది, ఒక ఆదరణ ఉంటుంది. ఈ ప్రాబ్లం వచ్చింది, దీనికి అదిగో పరిష్కరించగలిగిన స్నేహితుడు నాకున్నాడు, సహాయం చేయగలిగిన స్నేహితుడు ఉన్నాడు, సహాయం చేయగలిగిన బంధువు ఉన్నాడు, సహాయం చేయగలిగిన సహోదరుడు సహోదరి ఉన్నారు, సహాయం చేయగలిగిన దైవ సేవకులు ఉన్నారు, సహాయం చేయగలిగిన సన్నిహితులు ఉంటున్నారు. నో ప్రాబ్లం, దీన్ని ఎలాగైనా నేను మరి దీంట్లో నేను సహాయం పొందగలుగుతాను, దీంట్లో నేను విడుదల పొందగలుగుతా అనేటువంటి ఒక ఆశ, ఒక ధీమా మనకుంటాయి. గమనించండి, ఇప్పుడు దేవుడి విషయంలో కూడా అదే. యేసుక్రీస్తు ఎందుకు తిరిగి లేచాడు అంటే, మనుషులకు మరి విశేషంగా తనను నమ్మిన వారికి ఒక లివింగ్ హోప్ అందించటానికి, అంటే జీవముతో కూడిన నిరీక్షణ అందించటానికి. నాకు ఎవరు సహాయం చేయకపోయినా నాకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు నాకున్నాడనేటువంటి ధీమాను, భరోసాను, ఆ ఆశను ప్రతి మనిషిలో కలిగించడం కోసం ఆయన తిరిగి లేవటం జరిగింది. అదే చనిపోయి ఉన్నట్లయితే యేసు ప్రభువు, సమాధిలో ఉన్నట్లయితే యేసు ప్రభువు, తిరిగి లేవకుండా ఉన్నట్లయితే యేసు ప్రభువు, ఆయన యందు ఎవరికి నిరీక్షణ ఉండదు. చనిపోయిన వాడి మీద ఎవరికి నిరీక్షణ ఉంటుంది? ఇంతకుముందు చెప్పా, మనకు చాలా ప్రముఖమైన బంధువులు, చాలా ప్రముఖమైన స్నేహితులు,
చాలా ప్రముఖమైనటువంటి సన్నిహితులు ఉన్నప్పటికి కూడా వాళ్ళు చనిపోయిన వారుగా ఉన్నట్లయితే వారు మనకేమీ సహాయం చేయలేదని మనకు బాగా తెలుసు. అందుకని వాళ్ళని అసలు పట్టించుకోం, మనం వాళ్ళ జ్ఞాపకం చేసుకోం. వాళ్ళు సహాయం చేస్తారని మనకు ఆశ ఉండదు. ఎవరి మీద ఆశ ఉంటుందంటే బ్రతికి ఉన్న వాళ్ళ మీద ఆశ ఉంటుంది. యేసు ప్రభు ఎందుకు బ్రతికాడంటే ఈ ఆశను మనకు అందించడానికి. ఆయన చనిపోయిన వాడు, పరదేశుకు వెళ్ళిపోయిన వాడు, అక్కడే ఉండిపోకుండా తిరిగి వచ్చి శరీరంలో ప్రవేశించి 3వ రోజున బయటికి వచ్చి 40 రోజులు భూమి మీద ఉండి శిష్యులందరూ చూస్తుండగా పరలోకానికి వెళ్ళి పరలోక సింహాసనాసీనుడిగా ఉన్నాడు అంటే కారణం ఏమిటి అనగా మనకి నిరీక్షణ కలిగించడానికి ఆ పని చేశాడు ఆయన. అదే ఇక్కడ మనం చూస్తాం. యేసుక్రీస్తు మృతుల్లోంచి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగి ఉన్నది. అంటే మనకు ఎవరు సహాయం చేయకపోయినా, మనకి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి వచ్చినా మనకి ఒక ధీమా ఉన్నది. ఏమిటా ధీమా? నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు జీవించున్నాడు. ఏ దిక్కు నుంచి నాకు సహాయం రాకపోయినా, ఎవరు సహాయం చేయకపోయినా నా దేవుడు ఉన్నాడు, ఆయన తప్పకుండా చేస్తాడనేటువంటి ఒక ధీమా, ఒక నిరీక్షణ, ఒక హోప్. అదే లివింగ్ హోప్ అంటే సజీవమైనటువంటి వాడిని గురించిన నిరీక్షణ. సజీవుడైనటువంటి దేవుణ్ణి గురించినటువంటి, జీవించుతున్న దేవుణ్ణి గురించి నిరీక్షణ అది. సరే, మరి ఈ రోజున మనం గమనిస్తే ఈ నిరీక్షణ అనేటువంటి తెలియక మరి ప్రతి మనిషికి కూడా సహాయము చేయగలిగిన దేవుడు సజీవంగా ఉన్నాడనేటువంటి సంగతి తెలియక అనేక మంది మనుషులు, చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, మధ్య వయస్కులు, పెద్ద వయస్కులు అనేక మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. చాలా విచారకరమైన, దుఃఖకరమైన విషయం. చూడండి, మనకి ఇక జీవితం లేదు, ఇక మనకి ఆశలు లేవు, ఇక మనకి ఫ్యూచర్ లేదు అనేటువంటి ఒక నిరాశతో, ఒక దిగులుతో, ఒక విరక్తితో, ఒక అవమానంతో అనేక మంది చనిపోతూ ఉన్నారు. మరి మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మరి ఎంతోమంది పిల్లలు చనిపోవటం మనం చూస్తున్నాం. ఎందుకు చనిపోవటం? వాళ్ళకి తెలియటం లే. బిడ్డలకి ఈ జీవము గల దేవుణ్ణి గురించి తెలియటం లేదు. వాళ్ళకి వాళ్ళ చదువే వాళ్ళ జీవితం అనుకుంటున్నారు అమాయకంగా. పాస్ అయితే సంబరపడటం, ఫెయిల్ అయితే నిరాశ పడిపోయి ఇక జీవితం లేదనేటువంటి భావంతో మరి వారు ఆత్మహత్య చేసుకోవటం జరుగుతూ ఉంది. గమనించండి పిల్లలారా, ఒక విషయం మీకు చెప్తాను. మనకు ఈ యొక్క బల్బును కనుక్కున్నటువంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ఆ బల్బుని కనుక్కోవటానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడంటే, మరి ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా ఆయన ఫెయిల్ అయిపోతూ వచ్చాడు. కొన్ని రికార్డ్స్లో ఆయన 1000 సార్లు ప్రయత్నం చేశాడని ఉంది. కొంత సమాచారము ఆయన 2000 కంటే ఎక్కువ సార్లు చేశాడని ఉంది. కొంత సమాచారం 10,000 టైమ్స్ ఆయన ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఆయన బల్బులో సక్సెస్ అయ్యాడని ఉంది. గమనించండి, ఉదాహరణకి 1000 సార్లు అనుకోండి, 1000 సార్లు ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. 10,000 సార్లు పక్కన పెట్టినా మనం 1000 సార్లు ఖచ్చితంగా ఆయన ప్రయత్నం చేశాడు. 1000 సార్లలో ఫెయిల్ అయిపోయాడు ఆయన. అయినా నిరాశపడలా. మీరెందుకు ఒక్కసారికి నిరాశపడతారు? 2 సార్లు నిరాశపడతారు, 3 సార్లు ఎందుకు నిరాశపడతారు? చదువు జీవితం కాదు, జీవితంలో ఒక చిన్న భాగం చదువు. ఉద్యోగం జీవితం కాదు, జీవితంలో ఒక చిన్న భాగం ఉద్యోగం. వ్యాపారం జీవితం కాదు, జీవితంలో చిన్న భాగం వ్యాపారం. డబ్బు జీవితం కాదు, జీవితంలో ఒక చిన్న భాగం డబ్బు. కాబట్టి వీటి కోసము జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు అమాయకులు. వాళ్ళని చూసి చాలా బాధేస్తుంది. గమనించండి, ఎడిసను
ఒకసారి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయాడు, 2 సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు, 3ఓసారి ఫెయిల్ అయ్యాడు, 4ఓసారి ఫెయిల్ అయ్యాడు, 5ఓసారి ఫెయిల్ అయ్యాడు, 99 సార్లు 100 సార్లు ఫెయిల్ అయ్యాడు. 1000 సార్లు పైగా అతను ప్రయత్నం చేస్తే గానీ సక్సెస్ కాలేదు. సక్సెస్ అయ్యేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు విడిచిపెట్టరు. విన్నర్స్ నెవర్ క్విట్ అనేటువంటి ఒక సామెత ఉంది. అంటే విజయం సాధించే వాళ్ళు ఎప్పుడూ కూడా తమ పట్టుదలను వదిలిపెట్టరు. మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, నెక్స్ట్ టైం ప్రయత్నం చేయండి. ఎడిసన్ జ్ఞాపకం చేసుకోండి. ఎడిసన్ 1000 సార్లు ప్రయత్నం చేసిన తర్వాత ఆయన సక్సెస్ అయ్యి బల్బును కనుక్కున్నాడు. ఈనాడు ప్రపంచం అంతా ఆ బల్బు వల్ల వచ్చేటువంటి బ్లెస్సింగ్స్ని అనుభవిస్తూ ఉంది. ఆయన 1 సారి 2 సార్లు 3 సార్లు చేసి వదిలేసి ఉంటే ఈరోజు బల్బు ఉండేది కాదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మీకు చదువు అనేటువంటిది, ఉద్యోగం అనేటువంటిది, వ్యాపారం అనేటువంటిది, ఫైనాన్స్ అనేటువంటి జీవితంలో చిన్న భాగాలే కానీ అవి జీవితం కాదు. జీవితం చాలా గొప్పది. ప్రాణం ఉంటే ప్రపంచాన్ని జయిస్తారు మీరు. కాబట్టి ప్రాణం పోగొట్టుకునే ప్రయత్నాలు చేయొద్దు, అలాంటి ఆలోచన చేయొద్దు, అలాంటి దుష్టశక్తులకు, దుష్ట ఆలోచనలకు లోబడొద్దని మిమ్మల్ని ప్రేమతో నేను బ్రతిమలాడుతూ ఉన్నాను. ఎంతోమంది పిల్లలు ఆ విధంగా, అలాగే రైతు సోదరులు, వ్యాపారస్తులు, ఎంప్లాయీస్, సాఫ్ట్వేరు ఎంప్లాయీస్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు, ఉన్నత ర్యాంకుల్లో ఉన్నోళ్ళు కూడా ఆత్మహత్య చచ్చిపోవడం చాలా బాధాకరంగా ఉంటుంది. ఇలాంటి ఆత్మహత్యలకు కారణము వాళ్ళకు ఒక భరోసా ఇచ్చేవాళ్ళు లేకపోవటం. నేనున్నాను, భయపడవద్దు అనే భరోసా వాళ్ళకి లేదు. ఆ ధీమా వారికి లేదు, ఆ నిరీక్షణ వారికి లేదు. ఆ నిరీక్షణ మానవ జాతికి ఇవ్వటానికి యేసు ప్రభు తిరిగి లేచాడు. యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలా, మతాన్ని మార్చడానికి రాలా. మనిషి ప్రతి చిన్న దానికి కూడా ఆత్మహత్య వైపు పరిగెత్తేటువంటి మనిషికి ఆపి, నేనున్నాను, ధైర్యంగా ఉండు, నువ్వు ప్రయత్నం చెయ్యి, నేను నీకు తోడుగా ఉంటాను, నేను సజీవుడుగా ఉన్నా, ఇదిగో నీ కోసం వచ్చాను, ప్రాణం పెట్టాను, తిరిగి లేచాను, సజీవంగా ఉన్నాను, డోంట్ వరీ, నేనున్నాను అనేటువంటి ఆ ధీమాని యేసు ప్రభు ఇస్తున్నాడు. యేసు ప్రభు నువ్వు నమ్మటం వల్ల, ఆయనకు ప్రార్థన చేయటం వల్ల, ఆయన యందు నిరీక్షణ ఉంచటం వల్ల నీకు ఒక ధీమా ఇవ్వబడుతుంది, ఒక నిరీక్షణ ఇవ్వబడుతుంది, ఒక ఆదరణ ఇవ్వబడుతుంది, ఒక ధైర్యం ఇవ్వబడుతుంది. నీకు ఒక గొప్ప అనారోగ్యం వచ్చిందా, నో ప్రాబ్లం, డాక్టర్స్ చేతులు ఎత్తేసారా, అయినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను గత వీడియోలో చెప్పాను, నాకు గొప్ప అనారోగ్యం వచ్చింది, డాక్టర్ చేతులు ఎత్తేసారు, అయితే నాకు ఒక హోప్ ఉంది, నా దేవుడు సజీవుడు, నా యేసు ప్రభు సజీవుడు, చచ్చిపోయిన వాడుగా, సమాధిలో ఉన్నవాడు కాదు, చనిపోయి తిరిగి లేచిన వాడు. కాబట్టి ఆయన దగ్గర నాకు పరిష్కారం ఉంది. డాక్టర్స్ వాళ్ళు ప్రయత్నాలు చేశారు, వాళ్ళ వల్ల చేతులు ఎత్తేశారు, మా వల్ల కాదని. నేను ఆఖరికి స్కెలిటన్ లాగా మారిపోయా. అలాంటి పరిస్థితుల్లో నేను బతుకుతానని నాకు కూడా నమ్మకం లేదు. కానీ నాకు ఒక నమ్మకం, ఎవరి మీద? యేసు ప్రభు మీద. ఎందుకు నమ్మకము? ఆయన చచ్చిపోయి సమాధిలో ఉంటే నాకు ఆ నమ్మకం ఉండేది కాదు. ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు, ఆయన చూసిన వాళ్ళు గ్రంథాలు రాశారు, దానికోసం వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి అవన్నీ నమ్మదగినవని ఆయన నిరూపిస్తూ ఉన్నాడు. కాబట్టి 2000 సంవత్సరాలుగా ప్రపంచంలో క్రీస్తు ప్రభు సజీవుడు అంటానికి ఎన్నో కార్యాలు ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి ఆ కార్యాలు నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘంలో, నా పరిచర్యలో జరిగి ఉన్నాయి. కాబట్టి నాకు ఒక నిరీక్షణ ఉన్నది. దేవుడు సజీవుడు, యేసు ప్రభు సజీవుడు. డాక్టర్స్ నాకు సహాయం చేయలేకపోయినా నా ప్రభువు నాకు సహాయం చేసి నిలబడ్డా. గొప్ప అనారోగ్యం, మరణకరమైన రోగం, అలాంటి రోగం నుంచి దేవుడు నన్ను తప్పించి బ్రతికించాడు, సజీవం చేశాడు. ఈ విధంగా మానవ జీవితంలో వచ్చేటువంటి రకరకాలైనటువంటి బాధలు, చదువు సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, వివాహ సమస్య కావచ్చు, సంతాన సమస్య కావచ్చు, పొలం సమస్య కావచ్చు, స్థలం సమస్య కావచ్చు, ఒక గృహం సమస్య కావచ్చు, ఒక కుటుంబ సమస్య కాదు, బిడ్డల సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా కూడా మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, నిరాశపడాల్సిన అవసరం లేదు. సజీవుడుగా యేసు ప్రభు ఉన్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన వైపు చూడండి, ఆయన యందు మీకు గొప్ప నిరీక్షణ. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఒక్కొక్కరి జీవితాల్లో 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇలా ప్రార్థన చేస్తూ వచ్చారు. వదల్లా. ఎందుకు వదలలేదంటే మేము నమ్మిన దేవుడు సజీవుడు.
ఈ రోజు కాకుండా రేపు చేస్తాడు, రేపు కాకుండా ఎల్లుండి చేస్తాడు, ఎల్లుండి కాకుండా మరుసటి రోజు చేస్తాడు. నో ప్రాబ్లం. మా చదువు విషయంలో, మా ఉద్యోగ విషయంలో, మా వివాహం విషయంలో, మా పొలం విషయంలో, స్థలం విషయంలో, వ్యాపారం విషయంలో, మేము ఎదుర్కొనే అన్ని ప్రాబ్లమ్స్లో మా దేవుడు మాకు సహాయం చేస్తాడు. మమ్మల్ని తప్పకుండా కాపాడుతాడు, తప్పకుండా స్వస్థపరుస్తాడు, తప్పకుండా బ్రతికిస్తాడు, తప్పకుండా ఈ యొక్క సహాయమును పరిష్కారం మాకు ఇస్తాడనే ధీమా వాళ్ళకు ఉంటుంది. ఆ ధీమాని, ఆ నిరీక్షణను, ఆ ఆదరణను, ఆ హోప్ని యావత్తు మానవ జాతికి ప్రత్యేకంగా ఆయన నమ్మిన విశ్వాసులకు ప్రసాదించడం కోసమే క్రీస్తు ప్రభు సజీవుడిగా తిరిగి లేచాడు. గమనించండి, క్రీస్తు నమ్మిన వారికి ఏం మేలు కలుగుతుందంటే వారి జీవితం కాపాడబడుతుంది. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోమని చెప్పి పురికొల్పేటువంటి దుష్టశక్తులన్నిటి నుంచి కూడా ఈ నిరీక్షణ కాపాడి వారి జీవితాలకు భద్రత ఇస్తుంది. వాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు దిగులు పడరు, నిరాశపడరు. నా దేవుడు ఉన్నాడు, ఇంకోసారి ప్రయత్నం చేస్తా, ఇంకోసారి ప్రయత్నం చేస్తా, ఇంకోసారి ప్రయత్నం చేస్తా, తప్పకుండా నా దేవుడు సహాయం వల్ల నేను గొప్పవాడిని అవుతా అనే ధీమాగా ఉంటుంది. కానీ వాళ్ళలో నిరాశ, నిస్పృహ, కృంగుదల వాటిలో పడిపోయి దేవుడంటే తెలియని వారిలాగా నిరీక్షణ లేనటువంటి అన్ని జనుల వల్ల వారు ఏడుస్తూ కృంగిపోతూ ఉండరు. యేసు ప్రభువులు అదే గొప్ప దీవెన, జీవముతో కూడిన నిరీక్షణ ప్రతి మనిషికి ఆయన ప్రసాదించడం కోసం ఆయన తిరిగి లేచాడు. పిల్లారా, ఈ వాక్యం వింటున్నట్టు మీ జీవితాల్లో మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారు? చదువులో ఫెయిల్ అయిపోయారా? ఉద్యోగంలో మరి ప్రయత్నాల్లో ఇంకా సక్సెస్ కాలేదా? వివాహం విషయంలో సక్సెస్ కాలేదా? సంతానం విషయంలో సక్సెస్ కాలేదా? అప్పుల ప్రాబ్లం ఉన్న ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సజీవుడైన యేసు ప్రభు వైపు చూడండి. ఆయన సజీవంగా ఉన్నాడనే విషయాన్ని మీరు గుర్తించండి. ఆయనతో మీరు సహవాసం చేయండి, ఆయనకు మీరు ప్రార్థన చేయండి, ఆయన సహాయంతో మీరు ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. దేవుడు తప్పకుండా మీ సమస్యలన్నిటి పరిష్కరించి గొప్ప అద్భుతాలని, విజయాలని మీ జీవితాల్లో ఆయన అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తుని నమ్ముట వలన వచ్చే మొదటి లాభం ఏంటంటే ఈ యొక్క జీవితం అనేటువంటిది కాపాడబడుతుంది దుష్టశక్తుల నుంచి, ఆత్మహత్యకు ప్రేరేపించేటువంటి ఆత్మల నుంచి, ఆత్మహత్యకు ప్రేరేపించేటువంటి దురాత్మల సమూహముల నుంచి బిడ్డల జీవితాలు తప్పించడం. అందుకనే చిన్నపిల్లలు కానీ, యవ్వన పిల్లలు కానీ, మధ్య వయస్కులు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరూ సజీవుడైన క్రీస్తు ప్రభువులో నమ్మిక ఉంచాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన మీద మనసు పెట్టుకోవాలి. ఈ రోజుల్లో ఎలా అవుతుందంటే మరి దేవుని తెలుసుకుంటున్నారు, దేవుని నమ్ముకుంటున్నారు, మారు మనసు పొందుతున్నారు, పాపాలు ఒప్పుకొని విడిచిపెడుతున్నారు, సరే బాప్తీసం పొందుతున్నారు, తిరిగి ఏం చేస్తున్నారు? వారు దేవునితో కనెక్షన్ లేకుండా జీవిస్తున్నారు. ఆ చదువులో వెళ్ళిపోతున్నారు కొంతమంది, ఉద్యోగ బాధ్యతలో వెళ్ళిపోతున్నారు కొంతమంది, వ్యాపారంలో కొంతమంది కొట్టుకుపోతూ ఉన్నారు, ఆయా పనుల్లో జీవన సంబంధమైనటువంటి పనుల్లో పడిపోతున్నారు, కుటుంబ సమస్యల్లో పడిపోతున్నారు. దేవుని మీద అనగా సజీవంగా ఉన్న యేసు ప్రభు మీద మనసు పెట్టి ఆయన ధ్యానించటం, స్తుతించటం, ఆరాధించటం, ఆయనతో సహవాసం చేయటం అనేటువంటిది అనేక మంది జీవితాల్లో ఉండటం లేదు. అందుకనే బ్రతికి ఉన్నావని పేరుంది కానీ నీవు మృతుడివి అన్నట్లుగా నమ్మిన బిడ్డలు అనేక మంది ఉంటున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు దేవుణ్ణి తెలుసుకున్నావు, క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు, సజీవంగా తెలుసుకున్నావు. అయితే నీ మనసు ఎక్కడ ఉంది? ఈ రోజున సజీవుడైన యేసు ప్రభువు మీద ఉన్నదా? ఈ లోకంలో ఉండేటువంటి సమస్యల మీద, విచారాల మీద, ఐహిక విచారాల మీద ఉన్నదా? ఒకసారి ఆలోచించి ఈ లోకంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ మీద నీ మనసు ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్లో ఉండేటువంటి ఆ వేదన అంతా నీలోకి వచ్చేస్తుంది. నీలోకి వచ్చేసి నీ హృదయం అంతా వేదనగా మారిపోద్ది. అదే నీవు ఇవి పక్కన పెట్టి సజీవంగా ఉన్న యేసు ప్రభువు మీద, ఆయన చేసిన అద్భుతాల మీద, ఆయన చూపించిన ప్రేమ మీద నీ మనసును కానీ నిలపగలిగితే, ఆ ప్రేమను, ఆ అద్భుతాలని, ఆయన జీవాన్ని నీవు ధ్యానించగలిగితే ఆయనలో ఉన్నటువంటి ఆ పవర్ నీలోకి వస్తుంది. నీ యొక్క హృదయము అనుదినము కూడా సంతోషంగా ఉంటుంది, సమాధానంతో నింపబడతావు, ఉల్లాసంతో నింపబడతావు,
ఈ లోక సంబంధమైనటువంటి విచారాలు ఏవి కూడా నిన్ను టచ్ చేయకుండా ఆయన కాపాడుతాడు. దేవుని వాక్యంలో అద్భుతమైనటువంటి మాట, సజీవుడైన యేసు ప్రభువుతో మనం సంబంధం కలిగి ఉంటే, సహవాసం కలిగి ఉంటే ఎలాంటి అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్ మన అంతరంగానికి దేవుడు ఇస్తాడనేది ఫిలిప్పీ పత్రికలో ఒక మాట రాయబడి ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము నుంచి చదువుతాను, గమనించండి. దేన్ని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. చూడండి, ఇక్కడ అంటాడు దేన్ని గురించి చింతపడకండి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. దేన్ని గురించి చింతపడకండి, నెంబర్ 1. రెండవది, ప్రతి విషయం గురించి కూడా ప్రార్థన చేయండి. ఎవరికి? ప్రభువుకు ప్రార్థన చేయండి. అదే ప్రభువు చనిపోయి తిరిగి లేవకుండా ఉంటే, ఆయన కానీ చచ్చిపోయి సమాధిలో ఉంటే సమాధి కాడికి పోయి ఏం ప్రార్థన చేస్తాం? ఆయనే చచ్చిపోయి సమాధిలో ఉండా ఆయన మనకేం చేస్తాడు? చచ్చిపోయినాడు. ఈనాడు ప్రపంచంలో మరి ప్రజలు వెళ్తా ఉన్నారు, అనేక చోట్లకు వెళ్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? వారికి సహాయం చేయలేక చనిపోయి సమాధిలోకి వెళ్ళిన వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేడుకుంటూ ఉన్నారు, అయ్యా సహాయం చేయయ్యా, మాకు పిల్లలు ఇయ్యయ్యా, మాకు వివాహం చేయయ్యా, మా రోగాన్ని పోగొట్టయ్యా, మాకు ఆ సహాయం చేయి ఈ సహాయం చేయని చెప్పి అడుగుతూ ఉన్నారు ప్రజలు. గమనించండి, చనిపోయిన వారు ఎవరు కూడా సహాయం చేయలేరు. సహాయం చేయాలంటే ప్రాణాలతో ఉండేవాడే సహాయం చేయగలరు. అందుకని యేసు ప్రభు ప్రాణాలతో ఉన్న దేవుడు, సజీవంగా ఉన్న దేవుడు, ప్రతి మనిషికి సహాయం చేయగలిగినటువంటి దేవుడు, ఏ అద్భుతాన్ని చేయగల దేవుడు, ఏ స్వస్థైనా చేయగలిగిన దేవుడు, ఏ సహాయమైనా చేయగలిగిన దేవుడు. అందుకని ఆయనకు ప్రార్థన చేయండి. ఎందుకు యేసు ప్రభు తిరిగి లేచాడు? మనము ఒక ధైర్యం కలిగి జీవించడానికి, మనకి ఏ సమస్య ఉన్నా కూడా ఇదిగో సజీవుడితో చెప్పుకొని ఆయన వల్ల సహాయం పొందటానికి ఆయన సజీవంగా తిరిగి లేచాడు. సో దాని గురించి అంటూ మీరు ప్రార్థన విజ్ఞాపనలతో మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి అని అంటూ ఇంకొక మాట అంటాడు అక్కడ 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులు కావలి ఉండును. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు మీ తలంపులకు కావలిగా ఉంటుంది. ఆయన సమస్త జ్ఞానానికి మించిన ఆ పీస్ని, డివైన్ పీస్ని మనలోకి పంపిస్తాడు. మన అంతరంగాన్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. ఏది? ఈ లోకంలో ఉండే దిగులు, చింత, విచారము, కృంగుదల, డిప్రెషను, ఇవి మనల్ని టచ్ చేయకుండా, అవేవి మన అంటుకోకుండా ఆ ప్రొటెక్షన్ అనేటువంటిది సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభువు మనకిస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా, చదువుకునే బిడ్డలైనా, ఉద్యోగాలు చేసే బిడ్డలైనా, వ్యాపారం చేసే బిడ్డలైనా, రైతు పని చేసేవారైనా, వివిధ చేతి వృత్తుల వారైనా, ఎవరైనా సరే మీ జీవితంలో యేసుక్రీస్తు సజీవంగా ఉన్నాడనే విషయాన్ని గుర్తించి ఆయనను నమ్ముకొని ఆయన దగ్గరికి వచ్చి మీ విన్నపాలు ఆయనకి తెలియజేసినట్లయితే ఆయన మీకు సహాయం చేస్తాడు, మీకు ఆదరణ ఇస్తాడు, మీకు సమాధానం ఇస్తాడు, మరియు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగేస్తాయి. ఇంతేకాదు, ఈ లోకం వదిలిన తర్వాత నరకం నుంచి తప్పించి యుగ యుగాలు ఆయన ఏ ప్రపంచంలో అయితే ఉన్నాడో ఆ దైవలోకంలో మీరుండటానికి మీకు ఆయన కృప అనుగ్రహించి ఆయనతో మీరుండేలాగున ఆ యొక్క పరలోక మహిమ మిమ్మల్ని చేర్చుకుంటాడు. కాబట్టి ఇన్ని బ్లెస్సింగ్స్ యేసు ప్రభువులో ఉన్నాయి. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచవలసిందిగా, ఆయన నమ్మవలసిందిగా, ఆయన నమ్ముడు ద్వారా వచ్చేటువంటి ఈ లోక జీవితము, పరలోక జీవితాన్ని మీరు అనుభవిస్తూ దేవుని దీవెన అనుభవించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తాం. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు దీవించండి. ప్రభువా, నీవు సజీవుడైన దేవుడు, నీవు నిజమైన దేవుడు. మరణమును జయించి తిరిగి లేచుట ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ ఈ ప్రపంచానికి నువ్వు దయచేస్తున్నావు. ప్రపంచంలో ఎక్కడా ఎవరి దగ్గర నిరీక్షణ లేదు. మనుషులందరూ చనిపోయారు. మనుషులు ఎవరినైతే నమ్ముకున్నారో వారు కూడా చనిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. నాయన, మృతుల్లోంచి సజీవుడిగా నువ్వు లేచుట వలన నువ్వు సజీవుడు అని మానవులందరికీ కూడా నీ యందు నిరీక్షణ ఉన్నదని, నీ యందు క్షమాపణ ఉన్నదని, నీ యందు సహాయం ఉన్నదని, నీ యందు భరోసా ఉన్నదని, నీ యందు ధైర్యం ఉన్నదని తెలియజేశావు. కాబట్టి ఈ వాక్యం వినే బిడ్డలందరినీ, వారి కుటుంబాలను దీవించి, ఇదిగో దుష్టుడు ఎవరిని మింగుతాని తిరుగుతూ ఉండగా
ప్రభువా వారి నుంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది బిడ్డలు వారికి దేవుడు ఉన్నాడని తెలియక, సజీవుడైన యేసు ప్రభువు ఉన్నాడని తెలియక, వారికి ఏ చిన్న సమస్య వచ్చిన నిరాశతో చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రభు అలాంటి పరిస్థితి నుంచి కాపాడండి. ఈ వాక్యం వినే వాళ్ళు ఎవరైనా అట్లాంటి ఆలోచనలో ఉన్నట్లయితే వారిని మీరు దర్శించండి. ఆ ఆలోచన దూరపడి చీకటి పారదోలి వెలుగుతో నింపి వారిని ఆదరించి వారిని కాపాడి బ్రతికించమని, ఇదిగో ఈ వాక్యం విన్న వారిని వారి కుటుంబాలని మీరు రక్షించమని కోరుకుంటూ మీ హస్తాలకి అప్పగిస్తూ స్పాన్సర్ చేసిన మీ దాసుని ఆయన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని మా ప్రభువు మా రక్షకుడు జీవాధిపతి యేసుక్రీస్తు దివ్యనామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకలాశీర్వాదం మీకు మీ కుటుంబాలకు సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్.